రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అందులో ముఖ్యంగా ముందుగా మేషరాశి వారికి అలాగే వృషభ రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఉపాధి పరంగా ఎలా ఉండబోతుంది? వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. అయితే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని ట్రాన్సిట్లు జరగబోతున్నాయండి. అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా, అలాగేంటంటే ఈ ఫిబ్రవరి 13వ తారీఖు తరువాత రవి అనేటువంటి ప్లానెట్ మకరం నుంచి కుంభంలోకి వెళ్ళబోతున్నాడు. వెళ్ళిన తర్వాత జరిగేటువంటి విశేషం ఏంటంటే రవి శని కలవబోతున్నారు. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు, బద్ధ శత్రువులు, ఇద్దరు కలవబోతున్నారు. అది కూడా సంవత్సర కాలం తరువాత. అయితే దీని యొక్క ప్రభావం రాశుల మీద ఖచ్చితంగా పడుతుంది. మనం మాట్లాడుకునేటువంటిది ముఖ్యంగా మొదటగా మేషరాశి కాబట్టి, సో ముందుగా మన గ్రహ సంచారం ఎలా ఉంది ఈ నెల మాసం అంతా కూడా చూస్తే, ముందుగా వృషభంలో గురుడి యొక్క సంచారం నడుస్తోంది, మిథునంలో కుజుడి యొక్క సంచారం నడుస్తోంది, కన్యలో కేతు యొక్క సంచారము, కుంభంలో అంటే మకర కుంభాల్లో రవి యొక్క సంచారం, కుంభంలో శని బుధుడి యొక్క సంచారం, మీనంలో శుక్ర రాహువుల యొక్క సంచారం నడుస్తుంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా అద్భుతంగా వెళ్తుందని చెప్పొచ్చండి. ఎందుకనంటే ఎప్పుడైనా సరే గోచారంలో ఏవైతే గ్రహాలు అనుకూలిస్తున్నాయో చూసిన తర్వాత వాళ్ళకి ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బేసిక్గా మనం చెప్పేయచ్చు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి అద్భుతము మళ్ళా ఎప్పుడు రాదు. అంతటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసం ఉంటుంది. సరదాలు, విందు వినోద కార్యక్రమాలు, డబ్బులన్నీ చేతికి అందడం, ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్ తగ్గడము, ప్రతిదీ కూడా అన్నిట్లోనూ ఒక గ్రోత్ అనేది చూడబోతున్నారు. అయితే మేషరాశి వాళ్ళకి మనం ఇంకా కొంచెం డీప్గా మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా 2వ స్థానంలో గురుడు యోగిస్తూ ఉన్నాడు. కుటుంబ పరంగా ఏవైతే కలహాలు ఉంటాయో ఇప్పటి వరకు ఉన్నటువంటి కలహాలన్నీ కూడా సర్దుమణిగి అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి వీళ్ళకే సపోర్ట్ వచ్చే విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటే ఈ నెల దగ్గర నుంచి అవన్నీ అలా అవ్వవు. నూతన వస్తు వాహన వస్త్రాలు కొనుక్కునేటువంటి యోగం పట్టబోతోంది. 11వ స్థానంలో రవి శని బుధులు యోగిస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే 11వ స్థానంలో రవి శని బుధులు యోగిస్తున్నారో రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి యోగం అని చెప్పచ్చు. వాళ్ళకి ఆ రాజకీయ పరంగా అభివృద్ధి కలగబోతుందని చెప్పచ్చు. అదేవిధంగా ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు, మన్ననలు, అభినందనలు, వారి ప్రమోషన్స్ సంబంధించినటువంటి విషయాలు చర్చించుకోవడము అన్నీ కూడా ఒక రాజయోగం పట్టింది అని చెప్పచ్చు మేషరాశి వాళ్ళకి. సో ఇకపోతే 12వ స్థానంలో శుక్రుడు. ఈ 12వ స్థానం శుక్రుడు యోగిస్తూ ఉండడము, విందు వినోద కార్యక్రమాలకి పాల్గొనడము, పాత స్నేహితుల్ని బంధుమిత్రుల్ని కలుసుకోవడము, అదేవిధంగా ఇంకా చెప్పుకోవాలంటే సరదాగా జీవితాన్ని గడపడము, అంటే జాలీగా, అంటే ఏ మనిషి అయినా ఆఖరికి కోరుకునేది అదే అండి, సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటాడు. ఆ రెండూ కూడా మేషరాశి వాళ్ళకి ఈ నెలలో రాబోతున్నాయి కాబట్టి అది అద్భుతంగా పనిచేస్తోంది. నూతన వస్త్రయోగం కూడా మళ్ళీ కనబడుతోంది. అదేవిధంగా 3వ స్థానంలో కుజుడు యోగిస్తూ ఉన్న కారణంగా శత్రు పలాయనము, అంటే శత్రువుల మీద ఆధిక్యత వీళ్ళు చూపించడము, శత్రు దోషాలు పోవడము, కోర్టు సమస్యల్లో విజయం సాధించడం, తర్వాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గిపోవడము. జనరల్గా మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, న్యూరో ప్రాబ్లమ్స్ని మనం చెప్పుకున్నాం. అలాంటి ఉన్న వాళ్ళకి కూడా ఈ మంత్ అంతా కూడా ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది. ఎవరైనా ఎలాంటి శస్త్రచికిత్సలు, సర్జరీస్ కానీ ఏమైనా చేయించుకోవాలి, మాకు ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మాసంలో చేయించుకోండి. అన్నీ కూడా అద్భుతంగా మీకు పని జరిగే అవకాశం కనబడుతోంది. ఇక దాంతోపాటుగా 12వ స్థానంలో రాహు ఉన్న కారణంగా ఇంత యోగించేటువంటి క్రమంలో కూడా 12వ స్థానంలో రాహు విపరీతమైన ఖర్చుని చేసే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళంతటా వీళ్ళే స్వయంగా ఒక జల్సాలకి, సరదాలకి, అనవసరమైన ఖర్చులు, సో వాటి కోసం అంటే వ్యయం అండి, అంటే అనుకోకుండా డబ్బులని ఖర్చు పెట్టేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి దాన్ని సరిచూసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. అలా కనుక మీరు సరిచూసుకున్నారంటే ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేషరాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఇంకా ఇలా కాదు, మా జీవితంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి, వైవాహిక జీవితంలో పడేటువంటి సమస్యలు, భరణి నక్షత్రం దీంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైవర్స్ సంబంధించి, మ్యారీడ్ లైఫ్ సంబంధించి తలనొప్పి, టార్చర్ అంతా ఎక్కువ ఉంటుంది జనరల్గానే. అవి ఇంకా మాకు తీరట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చెక్ చేసి దశ అంతర్దశలు చూసిన తర్వాత
వాళ్ళకి సంబంధించిన కొన్ని పూజలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా పరిహారం ఆచరించాల్సిన అవసరం ఉంటుందా గురుగారు? ప్రత్యేకంగా ఇప్పుడు అవసరం లేదండి. ఎవరైతే ఇంటర్నల్ జాతకంలో ఇంకా దోషాలు ఉన్నాయో వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి. లేని వాళ్ళు ఇష్టదైవత ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. ఇష్టదైవాన్ని ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వృషభ రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఈ మాసంలో ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? వృషభ రాశి అనగానే ముందుగా కృత్తికా నక్షత్రం 2, 3, 4, రోహిణీ నక్షత్రము మృగశిర 1, 2 పాదాల దాకా వృషభ రాశిగా పరిగణించబడతారు. అయితే ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి జరిగినటువంటి పరిణామాలు చూస్తే కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. ముందుగా బిగ్ ప్లానెట్ అయినటువంటి శని కంటక శనిలో వృషభ రాశి వాళ్ళకి ఉండడం వల్ల అది దోషప్రదంగా ఉంది. అదేవిధంగా 3వ స్థానంలో చంద్రుడు యోగిస్తున్నాడు. చంద్రబలం కొంతవరకు ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి అందుతుంది. దశమ స్థానంలో రవి యోగిస్తున్నాడు. అదేవిధంగా ఈ రవి బలం సంపూర్ణంగా ఫిబ్రవరి మాసం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి ఉండబోతున్న కారణంగా గొప్ప రాజయోగం అని చెప్పచ్చు. బుధుడితో కలిసి ఉన్నటువంటి రవి కాబట్టి ఇంకా గొప్పదైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పచ్చు. అదేవిధంగా లాభస్థానంలో రాహు యొక్క సంచారం గొప్ప స్థాయిని తీసుకొస్తుంది. ఇకపోతే వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఈ కంటక శని అనేటువంటి ప్రాబ్లం వల్ల, శని దోషం వల్ల వృత్తి వ్యాపారాలలో జరిగినటువంటి 2 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, తర్వాత ఆ యొక్క ఫ్లక్చువేషన్స్ అవ్వచ్చు, అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా చూశారు. పెట్టిన ఎఫర్ట్స్కి తగినటువంటి రిజల్ట్స్ రాకపోవడం ఇవన్నీ కూడా చాలా చూశారు. కానీ ఇప్పుడు నడిచేటువంటి గ్రహస్థితి ఆధారంగా గోచార పరంగా శని ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా దానికి ధీటుగా 10th హౌస్లో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోందో, 10th and 11th హౌసెస్లో జరుగుతోందో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆ యోగాన్ని తెచ్చి పెడతాడు. ఎస్పెషల్లీ ఫిబ్రవరి 13వ తారీఖు వరకు వృషభ రాశి వాళ్ళకి ఒక రాజయోగం పడుతుంది. ఫిబ్రవరి 13వ తారీఖు దాటిన తరువాత నుంచి కూడా బాగుంటుంది, కానీ అక్కడి నుంచి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. మీ ప్రయత్న బలాన్ని పెంచాలి. ఇకపోతే 11వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల అనుకోకుండా, అప్రమేయంగా, మీ ప్రమేయం లేకుండానే ఎవరో ఒకళ్ళు సహాయం చేయడం వల్ల, వారి యొక్క సహాయ సహకారాల వల్ల గొప్పదైనటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇకపోతే 2వ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఉండడము ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి ఇదండి. ఎందుకనంటే ఈ యొక్క ఆర్థిక విషయాల్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా చూసుకోవాలి. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా డబ్బులు రాకపోవచ్చు. సో అధైర్యపడద్దు, స్ట్రాంగ్గా ఉండండి వృషభ రాశి వాళ్ళు. ఈ 2025వ సంవత్సరంలో ఎవరైనా గొప్ప రిజల్ట్స్ చూస్తున్నారంటే అది వృషభ రాశి వాళ్ళు మాత్రమే. ఈ ఫిబ్రవరి మాసంలో కాస్త గ్రహస్థితులు సానుకూలంగానే ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని సమస్యలు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే వైవాహిక జీవితంలో ఉంటారో వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది వైవాహిక జీవిత సమస్యల పరంగా. సో ఇక్కడ కెరీర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పటివరకు మీరు పడిన కష్టానికి ఈ నెల, ఈ మాసంలోంచి మీకు ఆ పేరు, ఆ పాపులారిటీ, రాజకీయ నాయకులు ఆ పదవీ యోగము, అదేవిధంగా ఒక ప్రమోషన్ అవ్వచ్చు, మీ యొక్క ఆఫీస్లో మీకంటూ ఒక రికగ్నైజేషన్ రావడము, ఇవన్నీ కూడా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. సో బుధుడు కూడా యోగిస్తున్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. కాబట్టి ఈ మాసం అంతా కూడా సానుకూలంగానే ఉంది. అలాగే ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా గురుగారు? పెద్దగా పరిహారాలు అవసరం లేదు. ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే, ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి వద్ద దీపం వెలిగిస్తే వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో గొప్ప యోగం పడుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సమస్యలను పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అండి. ఎందుచేత అండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది, మీరు విన్నది, ఇవన్నీ కూడా గోచారపరంగా, జ్యోతిష్శాస్త్రపరంగా అంచనా వేసినటువంటివి. ఇది రాశిపరంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది. కాబట్టి ఆ జన్మరాశి పరంగా గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని గోచారం ఎలా ఉండబోతోందని చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీ జీవితం మీద ఒక 40 నుంచి 50% మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 50%లో మీ ఇంటర్నల్ జాతకము, మీ ప్రయత్న బలము, మీ సంకల్ప శక్తి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక జాతకం చెప్పడము అంటే కేవలం గ్రహగతులను మాత్రమే ఆధారంగా చేసుకుని ఇలా ఉండబోతోంది, ఇలా ఉండబోతోంది అని చెప్పడమే కాదు. ఒక యాస్ట్రాలజర్గా మీతో మాట్లాడినప్పుడు
మీ సమస్యలను మీతో మాట్లాడి మీకు మీ ఇష్టం ఏంటి, మీ అభీష్టం ఏంటి, మీ కోరిక ఏంటి, మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ కొన్ని సజెషన్స్ ఇవ్వగలిగితే, మీ ఆలోచన మార్చగలిగితే అప్పుడు మీ జీవితంలో ఒక అభివృద్ధి, ఒక పురోగతి అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి సమస్యలనైనా లేకపోతే ఉండేటువంటి యోగాలనైనా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోబోతున్నాయి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ జాతక దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పూజలు నిర్వహించడం వల్ల ఆ శాంతి అనేటువంటి ఒక సైంటిఫికల్ ప్రక్రియ, ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఏదైనా క్రిస్టల్ థెరపీ అవ్వచ్చు, మంత్ర థెరపీ అవ్వచ్చు, హోమా థెరపీ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక మెడిసిన్ లాంటి ఒక మాటని నేను మీకు చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల, ఒక పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక పాజిటివిటీ రావచ్చు, లేదా మీ జీవితం అక్కడి నుంచి ఒక మలుపు తిరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలి, జాతకం చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.